సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. నాకేమనిపించింది సభ చూసిన తర్వాత రాలంగి నరసింహారావు అని పాత కాంబినేషన్ ఉంటుంది చూడు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చూస్తే నాకు అది అనిపించింది, కామెడీ షో లాగా అనిపించింది. ఏం సార్ పెద్ద సభ పెట్టుకొని 3 పార్టీలు కలిసి వచ్చి లాంచింగ్ ప్రోగ్రామ్ ఇండియా, నేను కాదండి గారు, మీరు పెద్ద సభ పెట్టినంత మాత్రాన గొప్ప కాదు కదా. సీరియస్నెస్ ఉందా సభలో? క్లారిటీ ఉందా సభలో? ప్రజలకు ఏం విషయం చెప్పాలనుకుంటున్నారు? పచ్చి బూతులు తిట్టి నరేంద్ర మోడీని, అమ్మనా బూతులు తిట్టి హిందీలో, మళ్ళీ తెలుగులో చెప్తే అర్థం కాదేమోనని తెలుగులో హిందీలో కూడా తిట్టినటువంటి పవన్ కళ్యాణ్, రంకెలేసి ఢిల్లీకి మైక్ లేకుండా అర్థమై వినపడేటట్టు అరిసిన పవన్ కళ్యాణ్ 2015, 16, 17 తర్వాత మోడీలో వచ్చిన మార్పు ఏంటి? రాముడా? ఏది వీళ్ళ కూటమికి కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉన్నాయా? తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా, తిరుపతి సాక్షిగా పెట్టిన, వెంకన్న సాక్షిగా పెట్టిన సభలో ఆయనకంటే ఈవిడ ఎక్కువ ఆశీస్సులు ఉన్నాయా? ఆ తిరుమల సభలో పెట్టినప్పుడు ఈ రాష్ట్రానికి ఏం ఒరిగింది? పెద్ద సున్నా కదా. అంటే ఇంతకంటే పెద్ద గుండు సున్నా పెట్టాలన్నా రేపు 2024లో మీరు అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ ఈరోజు నరేంద్ర మోడీని పొగట్టడానికి, నరేంద్ర మోడీ ఈ రాష్ట్రానికి ఏం చేశాడు అనే ప్రశ్నలు అడిగితే, ప్రజలు అడిగితే కాన్సెప్ట్ ఆయన ఏం సమాధానం చెప్పగలడు? మీరు చెప్పండి నాకు. కానీ రాష్ట్రంలో విధ్వంస పాలన పోవాలి, దేశాన్ని అద్భుతంగా చేశాడు, ప్రపంచంలో నేను అదే అంటున్నాను. ఇప్పుడు 2019 వరకు మోడీని పచ్చిబూతులు తిట్టాడా నారా చంద్రబాబు నాయుడు గారు? నువ్వు అసలు దేశానికి ద్రోహివి, నువ్వు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలన్నాడు, ఈ దేశంలో బతికే హక్కు లేదన్నాడు నరేంద్ర మోడీని. నువ్వు అసలు నీ భార్యనే చూసుకోలేనాడు, నువ్వు దేశానికి ఏం ఉద్ధరిస్తావు అన్నాడు. నువ్వు ఈ దేశంలో ఉండే హక్కు నీకు లేదన్నారు. ఈ రోజు 2019 తర్వాత మోడీలో వచ్చిన మార్పు ఏంటి చెప్పండి? ఇప్పుడు 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో మోడీ చాలా బాగా చేశాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి నిధులు ఇచ్చాడు, ఐఎమ్ వెరీ సారీ సార్, మాతో లేకుండా మీరు జగన్మోహన్ రెడ్డితో ఉన్నప్పుడు మంచి నిధులు ఇచ్చారు కాబట్టి మేము అప్రిషియేట్ చేస్తాం, మమ్మల్ని క్షమించండి అని అనొచ్చు. 2014 నుంచి 19 చేసిన దాంట్లో కనీసం పావంతు 2019 నుంచి 24 వరకు బీజేపీ చేయాల. మరి ఎందుకు మీరు పొగిడారు అక్కడ? అంటే ప్రజలను పిచ్చి వాళ్ళని చేసే ఒక సభ. నరేంద్ర మోడీ ఒక్క మాట అనలా జగన్మోహన్ రెడ్డిని, ఒక్క మాట అనలా. కనీసం జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడని ఒక్క మాట అనలా. మీరు మీ అవకాశం కోసం పొత్తు పెట్టుకుని అది ప్రజల మీద రుద్దితే ఎట్లా? ప్రజలు ఏమనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి పైన అంత కోపం లేనప్పుడు మరి ఎందుకు కూటమిలోకి వచ్చారు మోడీ గారు? తెలుగుదేశాన్ని చంపేయాలి కదా. చంపేయడానికి వచ్చినట్టు తెలుగుదేశాన్ని ముంచాలి అంటే మోడీ గారు రావాలి. కూటమిలో ఉంటే నరసింహరావు గారు రేపు జరగబోయేది నేను చెప్తా. నాకు తెలిసి మనం కాంగ్రెస్ పార్టీ షర్మిలాని ప్రమోట్ చేసినంత వరకు తెలుగుదేశానికే నష్టం. షర్మిలాని అన్నెసరిగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక యాంటీ ఇన్కమెన్సీ ఓటింగు షర్మిలాకి వెళుతుంది, తద్వారా తెలుగుదేశం నష్టపోద్దని మనం ఎప్పుడో చెప్పాం. నరేంద్ర మోడీ గారు అదే చెప్పారు, యాంటీ ఇన్కమెన్సీ ఓటింగ్ చీలకుండా చూసుకోండి, కాంగ్రెస్ పార్టీ చీల్చే ప్రయత్నం చేస్తుంది అని. వాళ్ళకి నిన్న అర్థమై ఉంటుంది. నేనంటాను 2024లో తెలుగుదేశం పార్టీ, మీరు ఏదో అడిగారు ఇప్పుడు ఏంటంటే అదే యాంటీ ఇన్కమెన్సీ ఓట్లను షర్మిల చీలుస్తుంది అనేది మోడీ గారు చెప్పారు. అది ఆ విషయం వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అనేది పాయింట్. వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అంటే వాళ్ళకి అర్థం అవుతుంది, అర్థం కాదనేం కాదు. కాకపోతే ఏంటి అంటే జగన్ను వ్యతిరేకించే వాళ్ళందరినీ మనం ప్రమోట్ చేయాలని టీడీపీ యొక్క ఉద్దేశం. ఇప్పుడు నిన్న చెప్పిన దాంట్లో నరేంద్ర మోడీ గారి స్పీచ్ లో కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డిని తిట్టలేదు అనేది నా పాయింట్. ఒక్క మాట ఎందుకు తిట్టలేదు అంటే రేపు జరగబోయేది కూడా నేను చెప్తాను. నరసింహ గారు 2024లో తెలుగుదేశం పార్టీ గనక అధికారంలోకి రాకపోతే 24 గంటల్లో ఆ పార్టీ మూతపడిపోతుంది. అంతే. 1, 2 క్యాడర్లో ఉన్న నాయకులందరూ బీజేపీలోకి వెళ్ళిపోతారు. జనసేన కూడా బీజేపీలోకి మెర్జ్ అయిపోతుంది. బీజేపీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంలో ఉంటుంది. సో బీజేపీ పర్పస్ఫుల్గా ఒక ఇంటెన్షనల్గా కూటమిలోకి రావడానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీని చంపేయాలి, తెలుగుదేశం పార్టీని పక్కనే ఉండి మిత్రుడిలాగా వెన్నుపోటు పడవాలి. ఎందుకంటే వెన్నుపోటు రాజకీయాలకి మనం పెట్టింది పేరు కదా. సో మోడీ, నేను అనుకుంటున్నాను తెలుగుదేశం పార్టీని వాళ్ళ మీద వాళ్ళనే భస్మాసుర హస్తం లాగా పెట్టాలి అంటే ఖచ్చితంగా మోడీ అనేటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో రావాలి అంటే తెలుగుదేశం పార్టీ పునాదుల మీదే భారతీయ జనతా పార్టీ పెరగాలి. కరెక్టే సార్, కానీ మోడీ కంటే సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు. సో వెన్నుపోట్లు అవి ఇవి వాటన్నిటిపైన అవగాహన ఉన్న వ్యక్తి. దేశంలో వివిధ ప్రాంతీయ పార్టీలకు భారతీయ జనతా పార్టీ ఎలా వెన్నుపోట్లు పొడుస్తుందో తెలిసిన వ్యక్తి. ఎన్సీపీ కావచ్చు, శివసేన కావచ్చు, ఇంకా చాలా పార్టీలు. ఇన్ని తెలిసిన వ్యక్తిని ఎందుకు తెచ్చిపెట్టుకున్నాడు? ఆయనకి అంత మాత్రం అవేర్నెస్, పొలిటికల్ నాలెడ్జ్ లేదా? తెలీదా? అర్థం కదా. అంటే
గుడ్డి కంటే మెల్ల బెటర్ కదా. గుడ్ ఏంటి? గుడ్ ఏంటి అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కనుక రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అవుతారు. ఆయన సపోర్ట్ లేకుండా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేం, జగన్మోహన్ రెడ్డి మంత్రులను అరెస్ట్ చేయలేం, వీని మీద పెట్టినటువంటి కేసులోంచి బయటపడలేం. సో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటే గవర్నర్ వ్యవస్థ చంద్రబాబు నాయుడు చేతిలో ఉంటుంది. ఒకవేళ ఈయనకి అధికారం వచ్చినా వెళ్ళనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రేపు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచాడు అనుకుందాం, ఏమవుతుంది? మిత్రుడు కదా చంద్రబాబు నాయుడు. సో గవర్నర్ పర్మిషన్ ఇచ్చే విషయంలో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, బ్రాహ్మణిని, వాళ్ళ అమ్మని అరెస్ట్ చేసే సందర్భంలో పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ వీళ్ళ నలుగురిని సేవ్ చేస్తుంది. సో అంటే అధికారం కోసం కాదు, అరెస్టుల భయంతో. అబ్సల్యూట్లీ. రేపొద్దున రెండు విధాలుగా ఆలోచించారు సార్. రేపొద్దున మాకు అధికారం వస్తే జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కావాలి. ఒకవేళ మాకు అధికారం రాకపోయినా జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులోంచి బయటపడటానికి కేంద్రం సపోర్ట్ కావాలి. సో మాకు కేంద్రం సపోర్ట్ ఉంటే 0.5%, 0.6% ఓట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ సపోర్ట్ మాకు ఉంటే ఇక్కడ 10%, 5% ఓట్లు పోయినా పర్లేదు. కానీ ఈ రేపొద్దున వీళ్ళతో సపోర్ట్ లేకపోతే జరిగే అనర్థం ఎక్కువ, సపోర్ట్ ఉంటే జరిగే అనర్థం తక్కువ. సో రేపొద్దున ఎలక్షన్ మేనేజ్మెంట్ లో కానీ వీటన్నిటిలో కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు 3 రోజులు అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తాడా? నిన్న అసలు ఆయన పొగడం చూస్తే నేను సర్ప్రైజ్ అయ్యా. చంద్రబాబు నాయుడు గారి జీవితంలో హిందీలో రాసుకుని మరి మోడీ గారికి అర్థం ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ అలా స్క్రూ టైట్ చేసింది. ఆ స్క్రూ టైట్ చేసిన కారణంగానే అలా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ అలా ఆగి ఉన్నారు. సో నేను అనుకోవటం తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాలి, పొత్తులోకి వెళ్ళాలి అనే నిర్ణయం రేపు ఓట్లు తీసుకొస్తుందా లేదా అనే దాని మీద వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నేను అనుకోవటం ఏంటంటే ఒక 5 to 6% ఓటు షేర్ తేడా రావచ్చేమో కానీ, బట్ ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ఎన్డీఏ కూటమి కానీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వైజ్ డెసిషన్ తీసుకున్నాడనే మాత్రం మనం అప్రిషియేట్ చేయాలి.